నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ చుట్టూనే హై టెన్షన్ డ్రామా కొనసాగుతోంది. 234 స్థానాల అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే నటుడు విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాలకే పరిమితం కావడంతో ఇప్పుడు ఒక్కో ఎమ్మెల్యే మద్దతు కీలకంగా మారింది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మద్దతు ప్రకటించినా ఇంకా రాజకీయ ఉత్కంఠ మాత్రం తమిళనాట కొనసాగుతూనే ఉంది. విజయ్ నిజంగా మ్యాజిక్ ఫిగర్ దాటాడా, లేక ఇంకా సస్పెన్స్ కొనసాగుతుందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తమిళనాడు ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన టీవీకే పార్టీ 108 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన 118 మ్యాజిక్ ఫిగర్ కు ఇంకా 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమైంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ 5 మంది ఎమ్మెల్యేల మద్దతును విజయ్ కు ప్రకటించింది. అలాగే సిపిఐ, సిపిఎం 2 స్థానాలతో మద్దతు ఇవ్వడంతో టీవీకే బలం 117కు చేరింది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే వచ్చింది. వీసీకే మద్దతుపై ఉత్కంఠ కొనసాగడంతో విజయ్ ప్రమాణ స్వీకారం వాయిదా పడే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు వండివార్చింది. వీసీకే అధికారిక లేఖ ఇవ్వకపోవడంతో గవర్నర్ కూడా ఆహ్వానం ఇవ్వడంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు కొన్ని మీడియా కథనాలను మనం చూస్తే వీసీకే, ఐయుఎంఎల్ మద్దతుతో విజయ్ ఇప్పటికే 120 సంఖ్య దాటాడనే ప్రచారమూ జోరందుకుంది. టీవీకే శిబిరంలో సంబరాలు మొదలైపోయాయి. కానీ రాజకీయంగా ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు. కొందరు నేతలు విజయ్ వద్ద పూర్తి మెజారిటీ లేదు అంటుంటే, మరికొందరు మ్యాజిక్ ఫిగర్ పూర్తయింది అని చెప్పేస్తున్నారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై గంటకు ఉత్కంఠ పెరుగుతోంది. ఇదే సమయంలో టీవీకేపై హార్స్ ట్రేడింగ్ ఆరోపణలు కూడా రావడం రాజకీయ వేడిని మరింత పెంచింది. అమ్మ మక్కల్ మున్నెట్ర కజగం నేత టీటీవీ దినకరన్ తీవ్ర ఆరోపణలు గుప్పించడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతుంది. దాదాపు 60 ఏళ్ల ద్రావిడ రాజకీయాలకు చెక్ పెడుతూ విజయ్ అధికారానికి దగ్గరవడం తమిళనాడులో కొత్త రాజకీయ శకానికి నాంది అంటున్నారు. అయితే చివరికి గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, విజయ్ ఎప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు అన్న దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.